2026 సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి మిథున రాశి నుంచి గురువు విజయానికి వచ్చాడు. గురువు ధనాధిపతి అయినాడు. గురువు బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహం కావటం కానీ వివాహంగా అయిన వారికి సంతానం కలగటానికి కానీ బాగుంది. కానీ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రతి రాశికి కూడా కాలసర్పయోగం కొన్ని దోషం ఉంది. దీన్ని జాతక చక్రంలో కూడా ఉన్నదేమో చూసుకోవాలి. అందువల్ల మరి రాహువు, శని, కేతువు, కుజుడు ఈ 4 పాపగ్రహాలే. రవి, శని, కుజుడు, రవి, రాహు, కేతువు ఈ 5 గ్రహాలు పాపగ్రహాలు. బాగున్న గ్రహాలు శుక్రుడు, గురువు, కేతువు. అయితే రాహుకేతువుల మధ్యలో కేతువు బాగున్నా కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాబట్టి కాలసర్పదోషం వస్తుంది. ఈ కాలసర్పదోషం వల్ల ఏ పనైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముందు శని వల్ల కానీ కుజుడి వల్ల కానీ డబ్బు రాదు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది. అవసరానికి డబ్బులు దొరకవు. చేసే వృత్తి పోతుంది. చాలా ఇబ్బందులు పడే లక్షణాలు ఉన్నాయి. ఈ రాశి వాడు కూడా మిథున రాశి వాడు కూడా ముందుగా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం.